శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 5వ భాగం. స్వార్థం. సర్వే జనా సుఖినో భవంతు అన్నారు. అనగా సర్వజనులు సుఖంగా ఉన్నారని అర్థం కాదు. సర్వజనులు సుఖంగా ఉండాలని ఆకాంక్ష మాత్రమే. పలకీలో కూర్చున్న వాడికి ఉన్న సుఖం పలకీ మూసేవాడికి ఎలా ఉంటుంది? మరి మనందరికీ అబద్ధం ఆడకుండా రోజు గడవదు, జీవహింస చేయకపోతే ముద్ద దిగదు. కానీ సృష్టిలో మిగతా జీవరాశులు అన్నిటికంటే మేమే గొప్పవాళ్ళమని విర్రవీగుతాం. కారణం స్వార్థం. మనం మూర్తీభవించిన స్వార్థానికి ప్రతినిధులం. అందుకే గురజాడవారు సొంత లాభం కొంత మానుకు సాటివాడికి సాయపడబోయి అన్నాడు. అసలు మానవజాతి తయారీలోనే తేడా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందేమో అనిపిస్తుంది. కాస్త పశుత్వం, కాస్త క్రూరత్వం కలగలిపితే రాక్షసత్వం వస్తుంది. ఆ రాక్షసత్వానికి కాస్త కాలకూట విషయాన్ని గడిపితే స్వార్థం వస్తుంది. ఆ స్వార్థానికి అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, భయం, భక్తి, అబద్ధం, మూఢనమ్మకాలు వగైరాలు కలిపితే మనిషి రూపం వచ్చిందా? నిజమా? మనిషిలో ఇన్ని నికృష్టపు లక్షణాలు ఉన్నాయా? ఇవన్నీ కలిసి మనిషిలోని మనిషితనాన్ని, అంటే మానవత్వాన్ని మింగేశాయా? లేక అసలు మానవత్వం అనేది లేనే లేదా? ఒక్కటి మాత్రం నిజం, మానవులు బహుముఖ ప్రజ్ఞావంతులని ఎవరన్నారో, ఏ ఉద్దేశంతో అన్నారో కానీ ఆ మాట నిజమేనండోయ్. ఎంచేతంటారా? మనకి పైకి కనిపించేది ఒక్క ముఖమే అయినా కనిపించని ముఖాలు, అంటే బహుముఖాలు చాలా ఉన్నాయి. వాటికి కొమ్ములు, కోరలు కూడా ఉన్నాయి. మోసం చేయడం, దగా చేయడం మనకి వెన్నతో పెట్టిన విద్యలు. మనందరం నవరస నటన సార్వభౌములమే. అందుకే షేక్స్పియర్ మహాశయుడు ఈ ప్రపంచమంతా ఓ రంగస్థలం లాంటిదని, స్త్రీ పురుషులంతా నటీనటులే అని చెప్పాడు. ఓసర వెల్లులు రంగులు మార్చటం మన దగ్గరే నేర్చుకున్నాయేమో. ఇలా అప్పుడప్పుడైనా మన గురించి మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఎప్పటికప్పుడే నిజం చేదుగా ఉంటుందని ఆ ట్రాక్ మూసేయడం వల్ల మన బతుకులు ఇలా పాసిపోయి కంపు కొట్టడం మొదలైంది. ఇప్పుడైనా ఓసారి మూత తీసి ఎండగట్టకపోతే మన బతుకులు పూర్తిగా కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. పశువుల్ని, పక్షుల్ని, పాముల్ని, పందుల్ని, కోళ్ళని, కుక్కల్ని, కప్పల్ని, లేళ్ళని, దుప్పుల్ని నిర్దాక్షిణ్యంగా వసుకు తినేస్తున్నాం. కొన్ని దేశాల్లో అయితే మనుషుల్ని మనుషులే తినేస్తున్నారట. గుడ్డిలో మేళ అన్నట్టు మన దేశంలో మనిషి మాంసానికి ఆట్టే మార్కెట్ లేదు. మరించేత కిడ్నీలు గట్రా విడివిడిగా అమ్ముడుపోతున్నాయి. సంతలో పశువులు నమ్మినట్టు ఆడవారిని, పసిబిడ్డల్ని అమ్మేస్తున్నారు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ లేడీస్ అంటే యూత్లో ఉన్న ఆడపిల్లలు. వాళ్ళు దొరికితే విదేశాలకి తరలించేస్తున్నారు. సైన్స్ అభివృద్ధి చెందింది కదా అవటాని మగవారు వీర్యాన్ని అమ్ముకుంటే ఆడవారు బిడ్డ సంచి అద్దెకిచ్చుకుంటున్నారు. ఆడదంటే ఆదిపరాశక్తి అని ఓ పక్క హరికథలు చెప్పుకుంటూనే మరో పక్క అధునాతన నాగరికతను కూడా మనం అమలు చేస్తున్నాం. దీనికి మూలం మన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలే. సహచర జీవకోటిని అంతం చేయడానికి కారణం స్వార్థం. అడవుల్ని నరికేయడానికి కారణం స్వార్థం. మొత్తానికి మనమే విశ్వవిజేతలం కావాలన్న స్వార్థం. ఇతర గ్రహాల మీద ఇళ్ళు కట్టాలని ఆశ, నిత్య యవ్వనంతో బతకాలని ఆశ, వృద్ధాప్యాన్ని దగ్గరికి రానివ్వకూడదని ఆశ, చావుని జయించాలని ఆశ, వేల కోట్లు కూడబెట్టాలని ఆశ. ఇలాంటి దురాశలతో కోటానుకోట్ల సమకాలీన మానవుల్ని దరిద్రంలోకి నెట్టేయడం పరమస్వార్థం కాదా? ఇది నైతిక పతనం కాదా? ఇదే అభివృద్ధి అంటూ మనల్ని మనం మోసం చేసుకోవటం 2 పడవల ప్రయాణం కాదా? మతాల మధ్య పోరు, కులాల మధ్య పోరు, కుటుంబాల మధ్య పోరు, పేదలకి ధనికులకి మధ్య పోరు, ఇవన్నీ చాలవన్నట్టు ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య పోరు.
భార్యకి భర్తకి మధ్య పోరు, మనిషికి మనిషికి మధ్య పోరు, పదవుల కోసం పోరు, అధికారం కోసం పోరు. అన్ని ఆధిపత్య పోరాటాలు స్వార్థం కోసమేగా. ఇవన్నీ మానవ స్వార్థపరానికి పరాకాష్ఠ కాదా? మనందరికీ జీవిత సత్యాలు తెలుసు, కానీ గుర్తెట్టుకోం. ఎందుకంటే అవి మన స్వార్థానికి అడ్డంకి అని మన అభిప్రాయం. అన్ని అనర్థాలకి మూలం మన కోరికలే అని మనకి తెలుసు. కోరికలకి కళ్ళాలు వేస్తే ఈ తిప్పలు తప్పుతాయని మనకి తెలుసు. దురాశ దుఃఖమునకు కారణమని మనకు తెలుసు. కలిగిన దాంతో తృప్తిగా బతకాలని మనకి తెలుసు. సంతృప్తిని మించిన సుఖం లేదని మనకి తెలుసు. ఇది మాయామోహ జగత్ అని మనకి తెలుసు. మన బతుకులు బుద్భుతప్రాయమని మనకి తెలుసు. ఒంటరిగానే వచ్చాం, పోయేప్పుడు ఒంటరిగానే పోతాం అని మనకి తెలుసు. పోయేప్పుడు మనతో పాటు మన భార్యాబిడ్డల్ని, మనం కూడబెట్టిన ఆస్తిపాస్తుల్ని తీసుకెళ్ళడం కుదిరి చచ్చే పని కాదని మనకి తెలుసు. మనం ఎన్ని వేల కోట్లు కూడబెట్టి మన వారసులకి ఇచ్చి చచ్చినా వాళ్ళు మన శవాన్ని దాచుకోరు. కోల్డ్ స్టోరేజీలో పెట్టి రోజు పూజలు చెయ్యరు. గోతిలో పాతేస్తారు, లేదా కాల్చి బూడిద చేసేస్తారు. ప్రాణం పోయాక పాత చెప్పులకున్నపాటి మర్యాద కూడా మన శవానికి ఉండదు. ఏళ్ల తరపటి పాత చెప్పుల్ని వాకిట్లో ఉంచుకుంటాం, కానీ శవాన్ని ఎక్కువసేపు వాకిట్లో ఉంచుకోవడానికి ఇష్టపడం కదా. ఈ నిప్పు లాంటి నిజాన్ని మరిచిపోయి స్వార్థంలో కూరుకుపోతే ఎలా? గృహాశ్రమంలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే భవబంధాలకు అతీతంగా తామరాకు మీద నీటి బొట్టు వలె మెలగాలని మన శాస్త్రాలు చెబుతున్నాయని మనకు తెలుసు కదా. ఎప్పుడైతే మానవుడు సొంతంగా ఉత్పత్తి చేయడం నేర్చుకున్నాడో అప్పుడే నేను నాది అనే స్వార్థానికి బీజం పడింది. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఏర్పడ్డాయో అప్పుడే నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అనే వారసత్వ స్వార్థం పుట్టింది. కాలక్రమేణా ఇప్పుడు ఆ స్వార్థం ఓడలు దిగి జడలు విప్పుకొని కరాట నృత్యం చేస్తోంది. ఇప్పుడు ఆ స్వార్థం కనీస మానవతా విలువల్ని, నైతిక విలువల్ని కూడా వదిలేసి దిగంబరంగా 1000 నాలుకలతో మానవ జాతిని నమలకుండా మింగేసే అవినీతి రక్కసిలా, అవినీతి భూతంలా, అవినీతి మహమ్మారిలా మారిపోయింది. ఏ శక్తి నియంత్రించలేని స్థాయికి ఎదిగింది. తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు స్వార్థం ముదిరి అవినీతిగా రూపాంతరం చెందింది. అవినీతి. స్వస్తి.